అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్కంద షష్ఠి. మన దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానము అంతా ఇంత కాదు. ఇక తమిళనాడులో మురుగన్ అంటూ ముద్దుగా పిలుచుకున్న, తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్న ఆ షణ్ముఖుడికే చెల్లింది. అందుకే ఆయనను ఆరాధించేందుకు ఎన్నో పర్వదినాలను ఏర్పరచుకున్నారు. వాటిలో ఒక ముఖ్యమైన పండుగే ఈ కుమార షష్ఠి. ఆ పండుగ సందర్భంగా ఆయన వైభవాన్ని ఓసారి తలుచుకుందాము. విజయాలకు కుమారస్వామి రెల్లుపదల్లో జన్మించాడు అన్న విషయం మనకందరికీ కూడా తెలిసిందే. ఇక రెల్లుగడ్డిని శరం అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణభయవ్వ అనే పేరు కూడా స్థిరపడింది. కానీ శరము అన్న పదానికి బాణము అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనలకు నాయకునిగా ప్రతి యుద్ధంలోనూ కూడా ఆయనకు విజయాన్ని సాధించి పెట్టే యోధునిగా కుమారస్వామి వారిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టు లావాదేవీలతో సతమతం అవుతూ ఉన్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామివారిని కొలిస్తే ఎలాంటి పీడ నుంచైనా కూడా తప్పక విముక్తులవుతారట. ఇక సంతానానికి ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వరులని ఆది దంపతులకి చిహ్నంగా పేర్కొంటారు. ఇక వారి తనయుడే కాబట్టి సుబ్రహ్మణ్యుని కుమారస్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుంది అనే నమ్మకానికి ఇదే ప్రాతిపదిక. ఇక జ్ఞానానికి సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది. పరమేశ్వరుని దయతో ఆ బ్రహ్మని సైతము కూడా ఓడించగల మేధస్సు కుమారస్వామి వారికి అలవడింది అని చెబుతారు. ఇక ఆయన చేతిలో ఉండే శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవడం తెలుస్తుంది. శూలము పదునైన ఆయుధానికే కాదు, సునిశ్చితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలి అన్నా, తెలివితేటలతో మెలగాలి అన్నా ఆ స్వామివారిని కొలవమని సూచిస్తూ ఉంటారు. ఇక ఆధ్యాత్మిక ఉన్నతికి శివుని తేజము రేతస్సుగా మారి గంగా నదిలో పడింది అని, అది 6 భాగాలుగా మారింది అని కుమారస్వామి వారి జననం గురించి చెబుతూ ఉంటారు. ఇక ఆ 6 భాగాలను 6 కృత్తికలు అనే అక్కా చెల్లెళ్ళు పెంచారట. అందుకనే కుమారస్వామి వారిని షణ్ముఖుడు అని పేర్కొంటారు. అయితే ఈ కథ వెనుక ఒక ఆధ్యాత్మిక తత్వం కూడా ఉంటుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. 6 అనే సంఖ్య 6 దిక్కులను అంటే తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము, ఊర్ధ్వము, పాతాళంగా సూచన. ఇక పురుష శక్తికి, స్త్రీ శక్తికి చిహ్నంగా నిలిచే 2 త్రికోణాల కలయికలో కూడా 6 కోణాలు తో పాటు కనిపిస్తాయి. ఇలా 2 త్రికోణాలు కలిసిన షట్కోణం గుర్తుని హిందువులతో పాటుగా క్రైస్తవులు, బుద్ధులు, యూదులు కూడా పవిత్ర చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఆ పవిత్ర సంఖ్యకు, పవిత్ర చిహ్నానికి ప్రతీకగా షణ్ముఖుని భావించవచ్చును. ఇక యోగ సాధనకు కుమారస్వామి వారిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలిని జాగృతమైన రోజున మనిషి ఈ విశ్వమే తాను అన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందుకే కుండలిని మేల్కొల్పడము అన్నది మన యోగశాస్త్రపు అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యానికి తోడ్పాటును అందించేలాగా నిత్యము కూడా సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చును. జాతక దోష నివారణకు, వివాహము, సంసారము, సంతానం వంటి యోగాలకు కుజగ్రహము అనుకూలంగా ఉండాలి అన్నది జ్యోతిష్యుల మాట. ఆ కుజగ్రహంలో కనుక దోషాలుంటే వివాహ జీవితంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. కనుకనే సుబ్రహ్మణ్యేశ్వరుని కనుక పూజిస్తే ఎటువంటి కుజదోషానికైనా పరిష్కారం లభిస్తుంది అని తరతరాల నమ్మిక. మన హిందూ సంప్రదాయంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి ప్రాముఖ్యతగా భావిస్తారు. ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించే సంప్రదాయం ఉంది. ఇక మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే పరంపరకు పునాది మన హిందూ ధర్మంలో ఉన్న శాస్త్ర ఆచారపరమైనటువంటి విశ్వాసాలు, గ్రహాల ప్రభావము స్వామివారి తత్వానికి అనుసారంగా ఏర్పడింది. ఇది తంత్రము, పురాణాలు, జ్యోతిషము, భక్తి పరంపరల మేళవింపు. దీన్ని వివరంగా తెలుసుకోవాలి అంటే ఇక మంగళవారము గ్రహ ప్రభావము, మంగళవారము కుజగ్రహానికి
ఆధిపత్యమైనటువంటి రోజు. కుజుడు ధైర్యము, యోధత్వము, తేజస్సు, శక్తి, రక్త సంబంధిత అంశాలకు సంబంధించి పనిచేస్తాడు. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయుధధారి, యోధుడు, శక్తిశాలి దేవత. ఆయన సేనాధిపతి, అంటే దేవతల సైన్యాధిపతి. ఇక కుజుడు ప్రాతినిధ్యం వహించే లక్షణాలన్నీ కూడా స్వామివారిలో ప్రస్తుతంగా కనిపిస్తాయి. అందుకే ఆయనను మంగళవారంలో పూజించడం వల్ల కుజదోషాలు నివారించబడతాయి అని అంటారు. దీనివల్ల ధైర్యము, విజయశక్తి పెరుగుతాయట. ఇక మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల కుజదోషము, మంగళదోషం ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. వివాహ వైఫల్యాలు, గృహ కలహాలు, భయాలు, ఆత్మవిశ్వాస లోపము తొలగిపోతాయి. శత్రునాశనము, కార్యసిద్ధి, ధైర్య పరాక్రమము లభిస్తుంది. ఇక పిల్లల ఆరోగ్యము, విద్యా విషయంలో అభివృద్ధి పొందుతారు. స్కాంద పురాణము, శివపురాణం వంటి గ్రంథాల్లో కార్తికేయుని మహత్యం గురించి వివరంగా ఉంది. తారకాసురుడిని సంహరించిన దేవతల యోధుడు కావడంతో ఆయన్ను మంగళవారంలో యుద్ధశక్తిని అధిగమించే సాధనంగా పూజిస్తారు. ఆయనకు అంకితమైన మంత్రాలు, పూజలు మంగళవారంలో ఫలప్రదం అవుతాయని పలు గ్రంథాలు కూడా సూచిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మురుగన్ ఆరాధన మంగళవారము లేదా షష్ఠి రోజుల్లో, అంటే పక్ష లేదా శుక్లపక్ష షష్ఠిని విశేషంగా జరుగుతుంది. పళని, తిరుచెండూరు, స్వామిమలై వంటి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో మంగళవారాల్లో లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. మంది భక్తులు 21 మంగళవారాలు స్వామివారి పూజ చేస్తారు. స్కందషష్ఠి కవచము, సుబ్రహ్మణ్య అష్టోత్తరము, వల్లి కళ్యాణము, బాటలు, ఇలా విశేష ప్రార్థనలు చేస్తారు. కనుక స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ, వెల్లుల్లి లేని ప్రసాదము స్వామివారికి ఇష్టమైనవి. ఓంకారం సరిగా పలకడము, సుబ్రహ్మణ్య స్వామివారి శ్లోకాలు చదవడం ద్వారా మనశ్శాంతి, రోగ విముక్తి కలుగుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం నాడు ఆరాధించడం అనేది శక్తిని, ధైర్యాన్ని, విజయము, ఆరోగ్యాన్ని పొందాలి అనే మానసిక అభిలాషకు ప్రతీక. ఇది ధర్మబద్ధమైన, శాస్త్రబద్ధమైన సంప్రదాయము. సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పరూపంలో ఎందుకుంటారో తెలుసుకుందాము. సుబ్రహ్మణ్య స్వామి శివుడి దివ్య తేజస్సు నుంచి పుట్టినవాడు. ఈయనకు కార్తికేయుడు, షణ్ముఖుడు, కుమారస్వామి, స్కందుడు అని వివిధ పేర్లు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠీ తిథిన జన్మించాడు. అందుకే షష్ఠీ తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలామంది సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కోసము ప్రతీ నెల వచ్చే షష్ఠీ తిథి రోజున ఉపవాసం ఉండి స్వామివారిని సేవించుకుంటారు. అయితే చాలా చోట్ల సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పరూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇక దీని వెనుక చాలా ఆసక్తికరమైన కథనం ఉంది. అది ఏమిటి అంటే, శివుడి దగ్గర గణాలు ఉంటాయి. ఆ గణాలకు అధిపతిగా తన కుమారులలో సమర్థుడిని ఉంచాలి అని పరమేశ్వరుడు సంకల్పించాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారికి వినాయకుడికి మధ్య పరీక్ష పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక ఎవరైతే ముల్లోకాల్లో ఉన్నటువంటి నదుల్లో స్నానం చేసి మొదటగా నా దగ్గరకు వస్తారో వారికే గణాధిపత్యం ఇస్తాను అని చెబుతారు. ఇక ఈ పరీక్షలో వినాయకుడే గెలుస్తాడు. ఈ గణాధిపత్య విషయంలో అలిగి శ్రీశైల ప్రాంతానికి వెళ్ళాడట సుబ్రహ్మణ్య స్వామి. ఇక అక్కడ ఆదిశేషువు మనవరాలు అయినటువంటి వల్లిని చూసి ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడు. అయితే తను సర్పరూపంలో ఉంటాను కనుక సుబ్రహ్మణ్య స్వామి కూడా సర్పరూపంలో ఉండాలి అని ఆమె కోరగా, ఇక ఆమె కోరిక మేరకు సర్పరూపం ధరించినట్లుగా ఒక పురాణ కథనం చెబుతుంది. ఇక మరొక కథనం ప్రకారము సనక సనందాదులు ఒకసారి కైలాసానికి వచ్చారట. ఇక నగ్నంగా ఉన్న వారిని చూసి సుబ్రహ్మణ్య స్వామి వారు నవ్వారట. అప్పుడు పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామిని మందలించారట. అలా తల్లి మందలించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారు మోపిదేవి ప్రాంతానికి వెళ్ళి అక్కడ సర్పరూపంలో తపస్సు చేశారు అని మరొక పురాణం కూడా వ్యాప్తిలోకి ఉంది. సుబ్రహ్మణ్య స్వామి వారు చక్రాధిష్టాన స్వరూపము. మనిషిలో కుండలిని శక్తి సర్పరూపంలోనే చుట్టుకుని ఉంటుంది. ఈ కుండలిని శక్తి యోగ, ధ్యానము, మంత్ర, తంత్ర, యంత్ర వంటి వివిధ పద్ధతులలో జాగృతం చేస్తారు. ఇలా జాగృతం చేసిన తర్వాత బ్రహ్మీ స్థానాన్ని ఆవహించి
అందులో బ్రహ్మతత్వాన్ని అనుగతం చేయటమే సుబ్రహ్మణ్య తత్వము అని చెబుతారు. ఇక అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే సుబ్రహ్మణ్య తత్వము మనిషిలో కుండలిని శక్తిని జాగృతం చేసి సుబ్రహ్మణ్య తత్వము అర్థమయ్యేలాగా చేయటమే. ఇక మనిషిలో బ్రహ్మజ్ఞానాన్ని మేల్కొల్పడమే. ఇలా సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పరూపంలో ఉండటం వెనుక వివిధ కథనాలు కారణాలు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతమే షష్ఠి రహస్యము. తారకాసురుడు లోకాలను అతలాకుతలం చేస్తూ ఉంటే దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు. ఇక శివుడికి పుట్టే సంతానమే తారకాసురుడి చావుకు కారణం అవుతుంది అని అన్నాడు. ఇక సతీదేవి చనిపోయి వైరాగ్యంలో ఉన్న పరమేశ్వరుడికి మళ్ళీ పెళ్లి చేయాలి. మరోవైపు సతీదేవి పార్వతిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేయసాగింది. ఇక అంతా తెలుసుకున్నటువంటి దేవతలకు ఎన్నో కష్టాలు పడి శివపార్వతులకు పెళ్లి చేశారు. అలా వాళ్ళ సంతానం కోసము 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే శివపార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవతలు అందరూ కూడా పరమేశ్వరుడి ఇంటి ముందు నిలబడి పెద్ద పెట్టున ప్రార్థిస్తూ ఇలా పిలిచారు. పార్వతీదేవితో శృంగారంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మధ్యలో అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అప్పుడే శివుడి వీర్యము అక్కడే ఉన్నటువంటి హోమకుండంలో పడింది. ఇక అగ్ని ఆ వీర్యాన్ని స్వాహా చేశాడు. ఇక అగ్ని భుజించింది దేవతలందరికీ కూడా సమానంగా చెందుతుంది. అలా సరిగ్గా అదే అయ్యింది. ఒక్క అగ్నిహోత్రుడు ఆ శివవీర్యాన్ని భక్షించినందువల్ల దేవతలంతా కూడా ఆ భక్షకులే అయ్యారు. సారము వాళ్ళందరి కడుపులోకి చేరిపోయింది. ఆ కారణంగా వాళ్ళంతా కూడా గర్భం ధరించారు. ఈ హఠాత్మ సంఘటనకు బెంబేలు పడిపోయారు. మళ్ళా మహేశ్వరుడిని గురించి ప్రార్థించారు. అప్పుడు మహేశ్వరుడు బయటకు వచ్చాడు. తను కష్టం చెప్పారు దేవతలంతా కూడా. ఇక అందరినీ కూడా వాంతి చేసుకోమని సలహా ఇచ్చాడు పరమేశ్వరుడు. ఆ విధంగా శివుడు చెప్పినట్లే వారు చేశారు. వాళ్లకు సమస్య తప్పింది. కానీ మరోవైపు అగ్ని మాత్రము కావాలి అనే వీర్యాన్ని స్వాహా చేసినందుకు అతనికి వాంతి చేసుకోవడం సాధ్యం కాలేదు. ఇక ఏడుపు ముఖం పెట్టి చూశాడు పరమేశ్వరుడి వైపు. అప్పుడు శివుడు నారదుడిని చూశాడు. అప్పుడు నారదుడు, అగ్నిహోత్ర, శీతాకాలము వేకువజాములో చన్నీటి స్నానం చేసే ఆడవాళ్లకు నీ అందున్నటువంటి శివుడి వీర్యాన్ని అందించు అని సలహా ఇచ్చాడు. ఇక ఆ ప్రయత్నంలో పడ్డాడు అగ్నిదేవుడు. తర్వాత సప్త ఋషుల భార్యలు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసేవారు. ఎప్పటిలాగే ఒక రోజున స్నానం చేస్తూ ఉండగా ఆ రోజు గంగలో విపరీతమైన చలి పుట్టింది. ఇక చలి కాచుకోవడానికి అగ్నిని వెలిగించారు. ఆ విధంగా అరుంధతి వాళ్ళతో అగ్నిని వెలిగించవద్దు అని చెప్పినా కూడా వాళ్ళు మాత్రం అస్సలు వినలేదు. ఆ విధంగా అరుంధతిని తిరస్కరించి మహిళామణులంతా కూడా మంట పెట్టుకొని చలి కాచుకోసాగారు. అయితే అదే సమయానికి ఉన్నటువంటి అగ్ని తన వేడి ద్వారా ఆ 6 మహర్షి స్త్రీల్లోకి తన ఒంట్లో ఉన్నటువంటి వేడిని దింపేసుకొని అమ్మయ్య అని అనుకున్నాడు. శివుడి వీర్యం అలా వేడి రూపంలో ఆ 6 మంది మహర్షుల భార్యల శరీరాల్లోకి వెళ్ళిపోయాయి. ఇక లోపల పడటమే ఆలస్యము. గర్భవతులయ్యారు. ఆ కృత్తికలు ఋషులు వాళ్ళని అవమానించి ఇళ్ల నుంచి తరిమేశారు. అలా భర్తలకు దూరంగా ఉంటూ శివతేజాన్ని భరించలేక దానిని మహా హిమపర్వతాల మీదలోకి కైలాస శిఖరాల మీద వదిలేశారు. ఇక ఆ కృత్తికలు హిమవంతుడు ఆ మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు. అంతటా గాలిదేవుడు ఆ కష్టం మీద ఎత్తుకుని గంగ కడుపులో పడేశాడు. అయితే చల్లని తల్లి గంగమ్మ కానీ శివవీర్య ధారణంతో ఆమెకు కూడా వేడి ఎక్కిందిపోయింది. ఇక తన కిరటాలతో దానిని తీరానికి లాక్కుపోయి రెల్లు పొదల నడుమునకు చేర్చింది. అలా 6 స్థానాల్లోనూ పరిపక్వమైన శివవీర్యము మార్గశిర శుద్ధ షష్ఠి తిథి నాడు కుమారుడిగా పరిగణించబడింది. ఈ కుమారస్వామి వారి జననం కదా. 6 మంది కృత్తికలు మోసారు కాబట్టి ఈయన షణ్ముఖుడయ్యాడు. సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి నాడు పుట్టాడు కాబట్టి ఆ రోజున ఆయన్ని పూజ చేస్తే ఎన్నో రకాల సమస్యలు తీరిపోతాయి. ఇంకా పెళ్లి కాని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం చేస్తే పెళ్ళవుతుంది అని నమ్మకము. ఇక సర్పదోషం ఉన్న వాళ్లకు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే
సర్పదోష పూజలు చేయించుకుంటే సమస్యలు తీరిపోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం ఏది అంటే అందరూ కూడా నెమలి అని టక్కున చెప్పేస్తారు. కానీ ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది. మన దగ్గర తక్కువే, కానీ తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాల్లో కోడిపుంజులను పెంచుతూ ఉంటారు. ఇంతకీ కార్తికేయునికి కోడిపుంజుకి మధ్య అనుబంధం ఏమిటి? ఈ విషయం తెలియాలి అంటే ఆయన జన్మ వృత్తాంతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే. ఒకసారి దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ కూడా లేడు. ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలు కూడా భావించాయి. అప్పుడు తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసుడు అదే అదునుగా భావించారు. తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదు అన్న వరాన్ని పొందారు. నిజంగా వరాన్ని పొందినటువంటి ఆ రాక్షసులు ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు. ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మధుని వేడుకున్నారు. కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మధుడు శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఇక ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించాడు. శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు. ఆయన దాన్ని గంగానదిలో విడిచిపెట్టాడు. అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని 6 అక్కా చెల్లెల్లో పెంచారు. కొన్నాళ్లకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. ఇక తను అవతరించినటువంటి కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు తారకాసురుని మీద యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు ఏకాదశ రుద్రులు తోడురాగా తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు తమిళనాడులోని తిరుచెందూర్ ప్రాంతం వద్ద కార్తికేయునికి రాక్షసులకి మధ్య ఘోర యుద్ధం జరిగింది అని చెప్తారు. అక్కడికి సముద్ర తీరాన శూరపద్ముడు, తారకుడు కూడా కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు. కార్తికేయుడు మరెవరూ కాదు, సాక్షాత్తు ఆ శివుని కుమారుడే అన్న విషయము శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతము ఎదిరించాలి అనిపించే రాక్షస ప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకొని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయలుదేరాడు. కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా కూడా ఒక్కొక్కరే మరణించడము చూసి శూరపద్ముడికి భయం పట్టుకుంది. శూరపద్ముడు ఒక మామిడి చెట్టు రూపాన్ని ధరించి కార్తికేయునికి నుంచి దాక్కునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా. కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడి చెట్టుని 2గా చీల్చాడట. దాంతో చెట్టులోని సగభాగము నెమలిగాను, రెండో సగము కోడిపుంజుగాను మారిపోయాయి. అప్పుడు నెమలిని తన వాహనంగాను, కోడిపుంజుని తన ధ్వజంగాను మార్చుకున్నాడు కార్తికేయుడు. అలా ఆయన పక్కకు కోడిపుంజు చేరింది. ఈ రోజున కుమారస్వామి వారు అగస్త్యునికి చెప్పిన అమ్మవారి కథలను గురించి తెలుసుకుందాము. పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామి వారిని అభ్యర్థించి కథలు, గాథలు అనేకం తెలుసుకున్నాడు. తీర్థ, దాన, వ్రతమహత్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతులు ఎంతగానో ఆనందించారు. అయినా కూడా తృప్తి కలగలేదు. లోకహితం కోరి దేవి భాగవతం గురించి, దాని మహిమ గురించి చెప్పమని అడిగారు. ఇక త్రిలోకజనని ఆ పురాణంలో కీర్తించబడిందట కదా, మాకు తెలియజెప్పవా అని అభ్యర్థించారు. అప్పుడు స్కందుడు ఇలా చెప్పడం ఆరంభించాడు. కుంభసంభవ, భాగవత మహత్యాన్ని వివరించి చెప్పాలి అంటే ఎవరి వల్ల కూడా అయ్యే పని కాదు. నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెబుతాను. సచ్చిదానంద రూపిణి జగదంబిక భుక్తి ప్రదాయిని అయినటువంటి సాక్షాత్కరించేది దేవి భాగవతంలోనే. అందుచేత దేవి భాగవతం అంటే దేవి వాంగ్మయ రూపము. దీని పఠన శ్రవణాలకు దుర్లభమైనది ఏది కూడా ఈ సృష్టిలో లేదు. ఇప్పటికీ వివస్వంతుని కొడుకు శ్రాద్ధాదేవునికి ఒక మహారాజు ఉన్నాడు. అతడికి ఎంతకాలానికి కూడా పిల్లలు కలగలేదు. మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వశిష్ఠుల వారి అనుమతితో ఒక ఇష్టిని అంటే పుత్రకామేష్టిని నిర్వహించాడు. అతడి భార్య శ్రద్ధాదేవి తనకు ఆడపిల్ల కావాలని
ఆ విధంగా హోమం నిర్వహించమని అభ్యర్థించింది. ఇక హోత అలాగే హోమం చేశాడు. ఇష్టి పూర్తయింది. అలా కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది. ఆడపిల్లను ప్రసవించింది. ఆమెకు ఇలాదేవి అని పేరు పెట్టారు. కానీ మహారాజు మనస్సు కలుక్కుమంది. మగపిల్లవాడు కావాలి అని సంకల్పించి ఇష్టిని నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టింది ఏమిటి అని గురుత్తమ ఈ సంకల్ప వైషమ్యము ఎలా జరిగింది అని వశిష్ఠుల వారిని అడిగాడు. అయితే వ్యతిక్రమము ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో చెప్పి ఇలాదేవి మగవాడుగా మారాలి అంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా ఇచ్చాడు వశిష్ఠుడు. శ్రాద్ధదేవుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివానుగ్రహము గురువు అనుగ్రహము కలిపి ఇలాదేవి పురుషుడుగా మారిపోయింది. ఇక సుద్యుమ్నుడు అని అప్పుడు మళ్ళీ నామకరణం చేశారు. ఇక ఆ రాకుమారుడు సకల విద్యలకు సముద్రుడయ్యాడు. యవ్వనంలోనికి అడుగుపెట్టాడు. ఒక రోజున వేట కోసము ఒక మహావనంలోనికి అడుగుపెట్టాడు. ఇక పరివారంతో కలిసి రథారూఢుడై అడవి నుంచి అడవికి ఇస్తూ ఉన్నాడు. మేరు పర్వతానికి చేరువలో ఉన్న ఒక వనం చేరుకున్నాడు. అయితే ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తూ ఉండగా శివదర్శనాలు ఉన్నటువంటి మునులు తెలియక హఠాత్తుగా ప్రవేశించారు. అప్పుడు పార్వతీదేవి సిగ్గుపడింది. అది గ్రహించినటువంటి మునులు వెంటనే వెళ్ళిపోయి శ్రీహరిని శరణు వేడుకున్నారు. కానీ పార్వతీదేవిని సముదాయించడం కోసము శివుడు ఆ వనానికి ఒక శాపాన్ని ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఈ వనంలోనికి ప్రవేశించిన పురుషులు ఎవరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని కట్టడి చేశాడు. ఇక ఆ వృత్తాంతము తెలియసిన పురుషులెవరూ కూడా ఆ వనం దరిదార్పులకైనా కూడా వెళ్ళరు. మన సుద్యుమ్నుడికి ఈ విషయం తెలియక ప్రవేశించాడు. ప్రవేశించడం ఏమిటి, తాను తన తోటివారు అందరూ కూడా స్త్రీలుగా మారిపోయారు. మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలైపోయాయి. ఇక కారణం తెలియక నివ్వెరపోయారు. ఇక చేసేది లేక ఇలాగే ఆ అరణ్యాల్లో సంచరించారు. అలా సంచరిస్తూ బుధుడి ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఈ సుందరాంగిని చూసిన బుధుడు మరలుగొల్తున్నాడు. ఎవరి అందగత్తె ఉన్నత చెందినదిగా ఉంది. దొండపండు లాంటి పెదవులు, మల్లెముగ్గల్ లాంటి పలువరస, చంద్రబింబం లాంటి వదనము, పద్మాల్ లాంటి కన్నులు బుధుడికి మనసైంది. ఇక ఆ సుందరాంగి కూడా బుధుడిని చూసి అలాగే మన్మథ భావాలకు లోనైంది. చంద్రుడిలా ఉన్నాడు, ఎవరబ్బా ఈ అందగాడు అని అనుకుంది. అలా చూపులు కలిశాయి, మనసులు కలిశాయి, తనవులు కలిశాయి. ఇక ఆ సోమనందుడి ఆశ్రమంలో కామసుఖాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండిపోయింది. ఇక గర్భవతి అయింది. ఇక పురూరవుడికి జన్మనిచ్చింది. ఆ విధంగా కొంతకాలం గడిచింది. ఒక రోజున తన పూర్వరూపము, తన రాజ్యము, తల్లిదండ్రులు అన్నీ కూడా జ్ఞాపకం వచ్చి దుఃఖించి ఇంకా ఆ ఆశ్రమంలో ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక వెతుక్కుంటూ వెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకుంది. తమ కులగురువును చూడటంతోనే దుఃఖం పొంగి వచ్చింది. కాళ్ళ మీద పడి వలవలా విలపించింది. మళ్ళీ పురుషత్వం వచ్చేటట్లుగా అనుగ్రహించమని ప్రార్థించింది. అంతటా వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా తెలుసుకున్నాడు. కైలాసానికి వెళ్ళాడు. శివుణ్ణి అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. అప్పుడు ఉబ్బులింగడు కదా అని భక్తిభావంతో స్తుతించాడు. పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించాడు. అంతటా బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వృషభ వాహనం మీద పార్వతీ సమేతుడై దర్శనం అనుగ్రహించాడు. అంతటా వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి ఇప్పుడు మళ్ళీ స్త్రీతత్వం పొందిన ఇలాదేవికి అంటే సుద్యుమ్నుడు తిరిగి పురుషత్వం ప్రసాదించమని వశిష్ఠుడు అభ్యర్థించాడు. అందుకు శివుడు ఆమోదించాడు. 1 నెల పురుషుడుగా 1 నెల స్త్రీగా ఉంటుంది అని ఆజ్ఞను వరాన్ని ఇచ్చి శివుడు అంతర్ధానం చెందాడు. అయితే వశిష్ఠుడు అంతటితో సంతృప్తి చెందక జగదీశ్వరుని స్తుతించాడు. అనాగత వత్సల దుర్గాదేవి, దేవేశి, దుఃఖహంత్రి, భక్తిగమ్య, మహామాయ, జగదంబిక, సంసార సాగరోత్తమ, పూర్తి సంసేవిత. స్తుతించాలి అంటే సమర్థుడు ఎవడు, కేవలము భక్తితో నమస్కరించడం తప్ప అని ఈ విధంగా వశిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలైంది. అప్పుడు సుద్యుమ్నుడి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు,
నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ భాగవతాన్ని నియమంతో అతడికి వినిపించు. అది ముగిసేసరికి తిరిగి పురుష రూపం పొందుతాడు అని ఆజ్ఞాపించింది. అంతటా వశిష్ఠుడు సంబురపడ్డాడు. ఇక తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. దేవి ఆజ్ఞను వివరించాడు. అప్పుడు అశ్వయుజ శుక్లపక్షంలో దేవిని ఆరాధింపజేసి భాగవతము అనే పురాణ శ్రవణాన్ని చేయించాడు. ఇక సుద్యుమ్నుడు భక్తిగా విన్నాడు. వినిపించినటువంటి వశిష్ఠుడికి అర్చించాడు. ఇక వెంటనే పురుషత్వం పొందాడు. అప్పుడు రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. భూరి దక్షిణలతో దేవీ యజ్ఞాలు అనేకం నిర్వహించాడు. పుత్రుల్ని పొందాడు. వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సులు చేసుకుని దేవి సాలోక్యం చెందాడు. ఈ విధంగా కుమారస్వామి వారు అగస్త్య దేవి భాగవత మహిమ అంతటిది. చదివిన వారికి విన్నవారికి సకల వాంఛాప్రదము, ఇహపరాలకు సాధకము అని చెప్పి కుమారస్వామి వారు ఇతిహాసాన్ని ముగించాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.